అందరికీ నమస్కారం. నా పేరు విద్య. ఈరోజు నేను రంగారెడ్డి డిస్టిక్ యాచారం మండలం గడ్డమల్లయ్యగూడ అనే గ్రామంలో సెరికల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకం సాగు చేస్తున్న చింతపల్లి బొజ్జిరెడ్డి గారి దగ్గర అయితే మనం ఉన్నాము. నమస్కారం తాతగారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పట్టుపురుగుల పెంపకాన్ని చేస్తున్నారు? 2022 నుంచి. అయితే ఇప్పుడు ఇది 4 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఇది 5వ సంవత్సరం అన్నమాట. మొత్తం ఇప్పుడు ఎన్ని బెడ్లు పెట్టారు ఇదంతా మొత్తం? ఎండాకాలం వచ్చేసి ఎక్కువ బెడ్లు తీసుకోవాలి. 200 eggs కు 10 beds, ఇటు 5 పెడితే విశాలంగా ఉంటుంది. గాలి వెళ్తురు బాగా వస్తుంది కాబట్టి మంచి క్రాప్ వస్తుంది. అదే చలికాలంలో అయితే 8 beds తీసుకుంటే సరిపోతుంది. 8. వర్షాకాలంలో అయితే 8, 10, 9 తీసుకోవచ్చు. కానీ ఎండాకాలంలో మాత్రం విశాలంగా ఉండాలని 200 eggs కు 10 beds, ఇటు 5 అటు 5 చేస్తాను కాబట్టి మంచి పంట వస్తుంది నా అనుభవంలో. ఈ పట్టుపురుగుల పెంపకం వల్ల మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? అధికంగా చలి ఉన్నప్పుడు కానీ అధికంగా వేడి ఉన్నప్పుడు కానీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు నష్టపోతాం. దాన్ని పాఠంగా తీసుకొని నెక్స్ట్ పంటలో అలాంటి ప్రాబ్లం రాకుండా జాగ్రత్త తీసుకొని వెళ్ళాల్సిన అవసరం. అయితే ఒక బ్యాచ్ కి అయితే అంత ఉంటే ఎంత వస్తుంది ఒక బ్యాచ్ కి సుమారు? మంచి పంట వచ్చి మంచి రేట్ ఉంటే 1,50,000 రూపాయలు దాకా. 200 గుడ్లకు 1,50,000 రూపాయలు కూడా నేను తీసాను ఒక్క బ్యాచ్. అందులో ఒక 20 నుంచి 25,000 ఖర్చు పోయినా 1,25,000 లాభం వస్తుందని చెప్పగలను. ఇప్పుడు ఒక్క బ్యాచ్ వచ్చేసి ఎన్ని రోజులు ఉంటాయి? 30 రోజులు. 30 రోజులు లైఫ్ స్టైల్ అయిపోతుంది. అంటే మీరు ఈ సుమారు ఎన్ని బ్యాచ్లు పెడతారు సంవత్సరంలో? 6 నుంచి 8 బ్యాచ్లు. 6 నుంచి 8. అంటే ఇప్పుడు ఒక్క బ్యాచ్ కి మీకు ఇన్కమ్ అనేది ఎట్లుంటది? ఆ పంట దిగుబడిని బట్టి మార్కెట్ రేట్ బట్టి ఉంటుంది. మార్కెట్ ఇప్పుడు మార్కెట్ లో ధరలు ఎట్లున్నాయి మరి? ఇప్పుడు సుమారుగా 750 నుంచి 800, 600 ఉంటుంది. మార్కెట్ ఆ రోజు రేటు ఆ రోజు వరకే తెలుస్తుంది. మార్కెట్ ఆన్లైన్ లో ఉంటుంది. మొత్తం రేట్స్ అన్ని కలిసి మార్కెటింగ్ లో ఆన్లైన్ లో యాక్షన్ అవుతుంది. హిందూపూర్, రామ్నగర్, జన్గాము, హైదరాబాద్. నేను వెళ్ళేది హైదరాబాద్, రామ్నగర్, తిరుమలకి వెళ్తున్నాను. అక్కడికైనా ఆ యాక్షన్ అయినా కానీ అన్ని నగరాల నుంచి వచ్చే డీలర్స్ అందులో యాక్షన్ లో పాల్గొంటారు. మనకు అకౌంట్స్ క్వాలిటీని బట్టి వాళ్ళు అక్కడికి వచ్చి కూడా యాక్షన్ లో పాల్గొని. ఇప్పుడు కొత్తగా పెట్టిన వాళ్ళకి అంటే ప్రారంభం ఎట్లుంటది? అంటే వాళ్ళకి ఖర్చు అయినా సరే ఎంత నుంచి ఎంత పెట్టాలి, SFT అట్లా ఉంటాయి కదా. సో సంబంధించి మినిమం 50 ఫీట్లు 25 ఫీట్లు ఉంటుంది. మీది వచ్చేసి ఎంత ఉంటది? నాది వచ్చి 65 ఫీట్లు 26 ఫీట్లు. కొంచెం ఎక్కువ చేస్తున్నాను, ఎక్కువ పెట్టాలని. ఈ షెడ్ మొత్తం కెపాసిటీ వచ్చి 350 eggs పెట్టొచ్చనే కాన్సెప్ట్ నేను గవర్నమెంట్ సబ్సిడీ లాంటివి ఏమన్నా ఇచ్చిందా? 2,50,000 షెడ్కి వచ్చింది. ఒక 50,000 వచ్చి డ్రిప్ సబ్సిడీ, మల్బరీ మొక్కల సబ్సిడీ సుమారుగా 3 లక్షల రూపాయలు అప్పుడు ఇచ్చేది. ఇప్పుడు మాకు ఇంకొక 1,50,000 ఎక్కువ ఇస్తున్నారు. 2022లో అంతుంది. ఇప్పుడు కొంచెం పెంచారు, ఖర్చులు పెంచారు. అంటే ఇప్పుడు ఒక గుడ్డుకు వచ్చే సుమారు ఎంత ఖర్చు ఉంటుంది? ఎంత ఉంటుంది? కొండ పండియాలంటే మల్బరీ కిలో పండియాలి రైతు 350 నుంచి 400 ఖర్చు. 350 నుంచి 400 లేబర్ వచ్చి అన్ని మనం కొనుక్కొచ్చే కొన్ని ఐటమ్స్, చున్నము, పౌడర్స్, పేపరు ఇవన్నీ కలిసి మొత్తం మనం కిలో పండియాలి, మార్కెట్కి వెళ్ళాలి చూసుకుంటే 350 నుంచి 400 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు చాలా మంది దీన్ని సెన్సిటివ్ అంటారు. అంటే సున్నం అని, విజేత అని, అంటే ఎట్లాంటి రోగాలు ఏం రాకుండా లేకపోతే పాయిజన్ కాకుండా విజేత కానీ డ్రై కావడానికి పదను ఆకులో ఏదైనా ప్రాబ్లం ఉంటే సున్నం డ్రై అవుతుంది బెడ్. ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా జాగ్రత్త పడతాం. ఈ విజేత కూడా రాకుండానే అది కూడా ఒక రకమైన మందులాగా రోగం రాకుండా ముందు జాగ్రత్త కోసమే వాడడం. ఇప్పుడు పాయిజన్ లాగా అంటారు. అది పాయిజన్ అనేది ఎందుకు వస్తుంది పురుగులకి? అంటే మన మల్బరీ తోట చుట్టుపక్కల వేరే రైతులు ఉంటారు కదా, వాళ్ళ పంటలకు ఏదన్నా స్ప్రే చేసినప్పుడు దాంట్లో కొంచెం వచ్చి ఏదన్నా పడినప్పుడు పాయిజన్ అవుతుంది. పాయిజన్ అయినప్పుడు ఆకులు అనేది మీరు అంటే లైక్ కడిగి తీస్తారా లేకపోతే? ఏం కడిగాల్సిన పని లేదు, వేసుకునే ఉంటుంది. వర్షం వచ్చి ఆకునే ఉంటది. ఎప్పుడన్నా అంత అవసరం వస్తే మట్టి ఉంటే వాటర్ స్ప్రే చేసి తీసుకొచ్చి. ఇప్పుడు మరి పట్టు పురుగుల్ని అంటే మీరు ఏ స్టేజ్ లో తీసుకొని వస్తారు? అంటే గుడ్లా లేకపోతే ఎట్లాంటి? వీలున్నప్పుడు బెంగళూరు నుంచి గవర్నమెంట్ ఫార్మ్ వచ్చేస్తాయి. ఇక్కడ చేసుకోవాలి.
వీలు లేనప్పుడు 7 రోజుల వన్స్ తీసుకోండి. ట్యాక్సీ సెంటర్ ఉంటది, వాళ్ళు తీసుకొని వచ్చి 7 రోజులు పెంచి మనకి ఇస్తూ ఉంటారు. 7 రోజులు అంటే సుమారు చిన్నగా ఉంటాయి. ఎంత ఎంఎం లో ఉంటాయి? 4 mm 5 mm అట్లా అంతే ఉంటది. ఇక్కడికి వచ్చేసరికి 7 రోజులు 8 రోజులు కాబట్టి చిన్న చిన్న లేత మంటలు తీసుకొని పెట్టాలి. చిన్నవి పెడతారండి. చిన్న చిన్నవి 4 ఆకు కొనలు ఉంటాయి కదా, కొనలు లేత తీసుకుని 4-5 ఆకు ఒక 2-3 రోజుల తర్వాత కొంచెం పెద్ద తీసుకుని తినేస్తాం. ఇప్పుడు ఒక్క బ్యాచ్ లో వచ్చేసి ఎన్ని కుకున్స్ వస్తాయి మనకి? ఇవి 200 కక్కున్స్ అంటే ఒక కక్కున్కి వచ్చి 500 పిల్లలు. 200 ఇంటూ 500 వేసుకోవాలి. 200 అంటే సుమారుగా 50-60 వేలు. ఇప్పుడు మరి ఒక్క సైకిల్ ప్రారంభం అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది తాతగారు? మల్బరీ ఆకు రెడీగా ఉన్నట్టయితే మల్బరీ ఆకు ఒకసారి రావాలంటే 40 నుంచి 50 రోజులు వయసులో ఆకు పూతకు వస్తుంది. ఆ వయసులో చూసి మనం డ్రమ్స్ తెచ్చుకుంటే 23 రోజులు 7 రోజుల మంత్ తెచ్చుకుంటే 23 రోజులు మన షెడ్ లో ఉంటాయి. 23 రోజుల తర్వాత అవి తినడం మానేస్తే చంద్రికలు ఉంటాయి, నేత్రికలు చంద్రికలు ఉంటాయి. అవి ఫుడ్ తీసుకోవడం మానేసాక అవి పెట్టి 6 రోజుల తర్వాత అవి అల్లుకుంటాయి. అవి అల్లుకున్న తర్వాత తీసేసి మనం మార్కెట్కి వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం ఎన్ని సైకిళ్ళు ఉంటాయి దీనికి? 4 ఉంటాయి. 4. ఒకటో మోల్ట్, రెండో మోల్ట్, మూడో మోల్ట్, 4. 23 రోజులల్లా 4 రోజులు తినకుండా మానేస్తాయి. 4 రోజులు మోల్ట్ అంటారు. అది ఆహారం తీసుకుంటున్న వాళ్ళు జ్వరము అంటారు, మోల్ట్ అంటారు. 4 రోజులు 23 రోజులు 4 రోజులు తినకుండా 23 రోజులు తినడం ఆపేసేసి ఇప్పుడు ఈ పట్టు పురుగులకి అంటే ఆహారం ఎట్లుంటది? ఈ ఆకులు మల్బరీ ఆకే ప్రధానం. ఇది ఈ ఆకు తప్ప వేరే ఆకు ఇవి అంటే మల్బరీ ఆకులు తప్ప ఏవి తినవు. ఇప్పుడు మీకు మల్బరీ ఆకులు ఎన్ని ఎకరాల్లో ఉంది తాతగారు? 8 ఎకరాలు. 8 ఎకరాలు. 2 ఎకరాలు. 5 ఎకరాలు. 3 ఎకరాలు. రెండు షెడ్లు ఉన్నాయి. 8 ఎకరాల మల్బరీ ఆకు. 8 ఎకరాలు ఉంది. 2 షెడ్లు మెయింటైన్ చేస్తాం. అయితే రోజు ఇవి ఎన్నిసార్లు ఆహారంగా తింటవి? ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 సార్లు ఫీడింగ్ చేస్తే 2 సార్లు. ఇప్పుడు వ్యవసాయం అంటే చాలా మంది వరి లేకపోతే మొక్కజొన్న కూరగాయలు అంటారు. మరి మీరెందుకు దీన్ని చూస్ చేసుకున్నారు? దీన్ని చూస్ చేసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే మొక్కజొన్న కానీ వరి కానీ 6 నెలలకు ఒక పంట, ఇది మాత్రం నెలకు ఒక పంట. సంవత్సరానికి 8 నుంచి 9 పంటలు తీయవచ్చు. సంవత్సరానికి మీరైతే ఎన్ని తీస్తారు సంవత్సరానికి? 6 నుంచి 7 దాకా తీసాను. ఒక సంవత్సరం 8 కూడా తీసాను. వాతావరణం అనుకూలం ఉంటే 8 పంటలు తీయొచ్చు. దీనికి ఇప్పుడు వాతావరణం అనుకూలం అంటే ఎట్లా? అంటే ఎండాకాలం, వానాకాలం ఎట్లుంటది? చలికాలం మామూలుగా అయితే ఈ పట్టు పురుగులు 24 నుంచి 34 సెంటీగ్రేడ్ మధ్యలోనే మంచిగా పెరుగుదల ఉంటుంది. మంచి పెరుగుదల ఉండి మంచి దిగుబడి వస్తుంది. 24 కన్నా తక్కువ వెళ్ళినా 34 కన్నా ఎక్కువ వెళ్ళినా కొంచెం వాటి తట్టుకోవడం ఇబ్బంది అయ్యి క్రాప్లో కొంచెం డిస్టర్బ్ అయ్యి పంట తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు చలికాలంలో ఇది కొంచెం మంచిగా మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ చేస్తుందా? వర్షాకాలంలో బాగుంటది. చలి, ఎండ, వాన లేకుండా మామూలు ఉంటుంది కాబట్టి ఈ పంట తీయడానికి వర్షాకాలం చాలా బాగుంటుంది. వర్షాకాలం. అయితే అదండి సెరికల్చర్ గురించి ఒక బెనిఫిట్స్. ఎవరైతే కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకైతే మన గడ్డమల్లయ్యగూడ గ్రామంలో బొజ్జిరెడ్డి గారైతే ఎవరు వచ్చినా సరే ట్రైనింగ్ ఇలాంటివన్నీ ఇక్కడ ప్రొవైడ్ ఉంటాయి అన్నమాట. మా కోసం ఇంతసేపు మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి.